భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ బొగ్గు ఆధారిత పరిశ్రమలు అనేటటువంటివి కట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో మనము సూపేటలో కానీ కాకరాపల్లిలో కానీ అనేక పోరాటాలకి సిద్ధపడ్డాం. ఏదైనా లీగల్గా ఎదుర్కొంటూ చట్టం తన పని చేసి పెడుతుంది అనేటటువంటి దాని నుండి ఆ చట్టానికే బాధ్యత అప్పచెప్పి కోర్టు కూడా వెళ్ళి ఒక పక్క పోరాటం, రెండో పక్క ఇటు ఆ రకమైనటువంటి ఉద్యమం అనేటటువంటిది కొనసాగించడం అనేటటువంటిది సాగింది, లీగల్ పోరాటాలు అనేటటువంటివి. అయితే దానివల్ల మొత్తానికి ఏదైతేనేమి కాకరాపల్లిలో ఇంత అచ్చెన్నాయుడు చెప్పేవాడు, రోజు చెప్పేవాడు, ఇది ఎలాగవుతుంది, ఎక్కడేట్లా అవుద్ది, అక్కడేట్లా అవుద్ది, ఏ కాదు అక్కడ ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టేసి గవర్నమెంట్ ఊరక పడుతుంది, ఊరకనం దొరుకుతుంది అని చెప్పి అనేవాడు. ఆయన ఒక రకంగా ప్రచారం, వీళ్ళు మిగతా ఉండేటటువంటి వాళ్ళు ఒక రకంగా ప్రచారం. ఏది ఏమైనప్పటికీ ఎవరికి దొరికింది వాళ్ళు అందుకున్నారే తప్ప ఉద్యమాల్లో నిలబడి గట్టిగా నిలబడినటువంటి ముఖ్యమైనటువంటి మత్స్యకారుల్ని ఆదుకోవడంలో మాత్రం ఫెయిలైనారు. ఈ రోజు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే ఈ విషయాన్ని. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఉద్యమాల్లో వెంటబెట్టడం అనేటటువంటిది జరిగింది. తీరా మేము నిలబడి గట్టిగా పోరాడుతున్నప్పుడు సమయంలో నేను వచ్చినటువంటి అవాంతరాలు అనేకం వచ్చినప్పటికీ అన్నింటినీ కూడా చాలా కూలంగా చేసి దాన్ని ఏ రకంగా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటిది నిలబడి నాయకత్వం వహించాం. అలాగే ఆ రకంగా నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ మనకి ఇప్పుడు ఈ సమావేశానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని మనం ఈ రకంగా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న ఆ మత్స్యకారులకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మేము ఖచ్చితంగా పోరాడతాం. వాళ్ళకి ఏ హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారము వాళ్ళకి చివరి వరకు వాళ్ళతో మేము అనేకమై పోరాడతామని చెప్పి మేమైతే స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ సందర్భంలో ప్రతిసారి నేను ఇది చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈసారి కూడా ఈ సందర్భంలో కూడా మేము మళ్ళీ వీటందరికీ హామీని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.